ఓం శాంతి. సత్యయుగంలోకి మీ అందరికీ స్వాగతం. సత్యయుగంలో ఏ వ్యాపారం నడుస్తుంది? రోజంతటి దినచర్యను తెలుసుకుందాము. మొట్టమొదట మహల్ బయట షావుకార్లు ప్రజలు ఉంటారు. వారి వ్యాపారం ఏమిటో చూద్దాము. ప్రజలలో కొంతమంది పశువులను చూసుకుంటారు. మేత వేయటం, నీరు త్రాగించటం, వాటి పాలను పుష్పక విమానాల ద్వారా మహల్స్ వరకు చేర్చటం జరుగుతుంది. దీని గురించి బాబా కూడా మురళీలో వర్ణించారు. పుష్పక విమానాలు ల్యాండ్ అయ్యేందుకు మహల్స్లో ఒక స్థానం ఉంటుంది. అక్కడ నుండి సేవకులు పాలను కిచెన్ వరకు తీసుకువెళ్తారు. ఆ పాలతో కిచెన్లో దేశీ ఘీ తయారు చేయటం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి నెయ్యి. కిచెన్లో సోలార్ సిస్టమ్ ఉంటుంది. సత్యయుగంలో పాలతో ఏ వంటకాలైనా చేస్తారా అని ఎవరికైనా మనస్సులో ప్రశ్న ఉన్నదా? పాలు ఉండవు, పాలతో ఏ రెసిపీ తయారు చేయరు అనుకునేవారు దాదీ క్లాస్ వినండి. దాదీని ప్రశ్న అడిగారు, దేవతలు పాలు త్రాగుతారా? దాదీగారు ఇచ్చిన సమాధానం, హా, దేవతలు పాలు త్రాగుతారు. అక్కడ పాల నదులు ప్రవహిస్తాయి. అంటే అర్థం, పాలకు కొరత అనేది ఉండదు. అక్కడి వారు వేపుడు పదార్థాలు తింటారా అని అడిగితే దాదీ సమాధానం ఇచ్చారు, లేదు, వేపుడు పదార్థాలు తినరు, బేక్ చేసినవి తింటారు. అక్కడంతా కూడా సోలార్ సిస్టమ్ ఉంటుంది. తోటను చూసుకునే తోటమాలి రసంతో నిండిన ఫలాలను తెంపుకొని మహల్ వరకు చేరుస్తారు. ఫలాలలో కూడా అన్ని రకాల ఫలాలు లభిస్తాయి. తీయనివి, పుల్లనివి, వగరుగా ఉండేవి, అన్ని రకాలు లభిస్తాయి. మనకు ఏ రుచి కలిగినవి కావాలో అవి తోటలో దొరుకుతాయి. ఆ ఫలాలను తోటమాలి మహల్ వరకు తీసుకువెళ్తారు. అక్కడి నుండి సేవకుడు ఫలాలను కలెక్ట్ చేసుకుంటాడు. రాజ్యంలో బట్టల వ్యాపారం ఉంటుంది. కార్ఖానాలలో వస్త్రాలు తయారవుతాయి. రాజు, రాణి, నౌకర్లు, ప్రజలు, దాసదాసీలు అందరికీ సంబంధించిన వస్త్రాలను తయారు చేయటం జరుగుతుంది. అందులో ఎంతో విలువైన వజ్రాలు, మధ్య మధ్యలో బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. పుష్పక విమానాల కార్ఖానా ఉంటుంది. అక్కడే పుష్పక విమానాలు తయారు చేయటం జరుగుతుంది. మహల్ బయట షావుకార్లు మరియు ప్రజల వ్యాపారం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మహల్ లోపలికి వెళ్దాము. చూద్దాం రండి. అక్కడ ఏ వ్యాపారం ఉంటుంది, ఏమేమి తయారవుతాయి. పిల్లలు ఉదయాన్నే పార్కులోకి ఆడుకోవటానికి వెళ్తారు. ప్రతి ఒక్క రాజు, రాణికి కేవలం 2 పిల్లలు మాత్రమే ఉంటారు. రాజకుమారుడొకరు, రాజకుమారి ఒకరు. పిల్లల్లో అక్కడ చంచలత ఉండదు, ఆత్మీయత, చిరునవ్వు ఉంటుంది. చాలా సుందరంగా ఉంటారు. పిల్లలందరూ కలిసినప్పుడు కొట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం ఉండదు. పరస్పరంలో కలిసిమెలిసి డాన్స్ చేస్తారు, సంగీతం అభ్యాసం చేస్తారు. మహల్ లోపల ఉండే సేవకులు శుభ్రం చేస్తారు. బాబా మురళీలో కూడా చెప్తుంటారు, ఊడ్చేవారు, తుడిచేవారు ఉంటారు అని. తలుపులు తుడవటం, కర్టన్స్ సెట్ చేయటం, ఇవన్నీ కూడా సేవకులు చూసుకుంటారు. డైనింగ్లో రాజు, రాణి, పిల్లలు అందరూ కలిసి భోజనం స్వీకరిస్తారు. ఫలాలు, పాలతో తయారు చేయబడిన వంటకాలు ఉంటాయి. అందరూ కలిసి స్వీకరిస్తారు. మహల్లో రాజ్య దర్బార్ ఉంటుంది.
రాజ్యాన్ని ఎలా నడిపించాలి అనే విషయం గురించి చర్చలు జరుగుతుంటాయి. దీని తరువాత సాయంత్రం సంగీత సంధ్య ఉంటుంది. కార్యక్రమాలు నడుస్తుంటాయి. దాసీలు పరస్పరంలో కలిసి ముగ్గులు వేస్తుంటారు. మంచి మంచి చిత్రాలు వేస్తారు. దీప ప్రజ్వలన ఉంటుంది. బాబా మురళీలో కూడా చెప్తుంటారు, సత్యయుగంలో ప్రతిరోజు దీపావళినే. బెడ్రూమ్స్ని కూడా దీపాల వెలుగుతో దేదీప్యం చేస్తారు. అక్కడ విశేషమైన వజ్రాల ప్రకాశం మొత్తం మెహల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంధకారం, చీకటి అనేది ఉండదు. దీపాల వెలుగు ఎంత దేదీప్యంగా ఉంటుంది అంటే మొత్తం మెహల్ శోభాయమానంగా కనిపిస్తుంది. పౌర్ణమి రోజు ఎంత వెన్నెలగా ఉంటుంది. అందరూ కలిసి సంగీతం, నృత్య ఆనందాన్ని ఆస్వాదిస్తారు. నృత్యం కూడా ఎంత రసవత్తరంగా ఉంటుంది అంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది. కలియుగంలో మాదిరిగా ఉండదు. స్పీడ్గా చెయ్యరు. నెమ్మదిగా, చిరునవ్వుతో ఆత్మీయత, స్వచ్ఛత కనిపిస్తుంది. రాజకుమారి కావచ్చు, రాజకుమారుడు కావచ్చు, ఇద్దరికీ నాట్యం చేయటం వస్తుంది. సత్యయుగంలోని దేవీదేవతలు సూర్యవంశీ రాజధానికి చెందినవారు. ఆ రాజధానిలో కూడా ముగ్గురు సర్వశ్రేష్ఠులు. నెంబర్ 1 శ్రీకృష్ణుడు. ఓం శాంతి.